మన యుఏఈ గవర్నమెంట్ వెయిట్ లాస్ ట్యాబ్లెట్ని అప్రూవ్ చేసింది. ఎవ్రీడే సింగిల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి గ్యారంటీ. ఈ డ్రగ్ నేమ్ వచ్చేసి ఓర్ఫోర్గ్లిప్రాన్, మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఎలీ లిల్లీ కంపెనీ అనమాట. ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఈస్ ద హెల్త్ అథారిటీ ఇన్ యుఏఈ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ ద మెడిసిన్స్ అనమాట. ఈడీఈ రీసెంట్గా ఈ డ్రగ్ని అప్రూవ్ చేసింది. సో వెయిట్ లాస్ ట్యాబ్లెట్ అన్నారు కదా అని మనం ఫార్మసీలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వరు. సో ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. ఎవరైతే క్రానిక్ ఒబేసిటీతో బాధపడుతున్నారో, ఎవరికైతే బిఎంఐ అబోవ్ 30 ఉంటుందో, లేకపోతే బిఎంఐ 27 విత్ అండర్లైన్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ అదర్ క్రానిక్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళ లైఫ్ స్టైల్కి ఈ డ్రగ్ సూట్ అవుతుందా లేదా ఇలా కంప్లీట్ అనాలిసిస్ చేశాకనే డాక్టర్ దీన్ని అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఈడీఈ అనేది ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది హెల్త్ అథారిటీ న్యూ నేమ్. వాట్ వాజ్ ద ఓల్డ్ నేమ్? నాకు కామెంట్ చేయండి.